దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ పాట ద్వారా మనము దేవాతి దేవుని ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు
మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెప్తూ ఉన్నాం. ఈ వాక్యం మమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరచునుగాక. ఈ వాక్యం మమ్మల్ని విశ్వాసంలో బలపరచునుగాక. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము అనేకమైన సమస్యల గుండా, మోయలేనంత భారము గుండా మనం వెళ్తూ ఉంటాం. అలాంటి సమయంలో ఒకలాంటి బాధ, ఒకలాంటి భయములో మనిషి జీవిస్తూ వస్తాడు. మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం ఇలాంటి పరిస్థితిలో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు ఒక నిశ్చయత లేదు. అనేక మంది శత్రువులు, అనేక మంది మనమంటే ఈర్ష్య గలవాళ్ళు మన మీద పోరాడుతూ ఉంటారు. ఇలాంటి భయంకరమైన మానసిక ఒత్తిడులు వచ్చినప్పుడు మనిషి ఒకలాంటి భయంలో జీవిస్తాడు. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా కుటుంబ భవిష్యత్తు ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని ఇవన్నీ ఆలోచనలతో ఒక భయంకరమైన మానసిక ఒత్తిడి నుంచి ఒక మనిషి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలోనే మనము దేవుని వాగ్దానాల మీద మనం ఆధారపడి, మనం ధైర్యం తెచ్చుకొని విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళాలి. యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాటను చదువుతాం. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించాలి అనే మాట అంటాడు యోబు. అంటే మనము దేవుడితో నడుస్తున్నప్పుడు మనం చేసే ప్రార్థన మనలో ఆ అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని అన్నీ తొలగించి మనలో ధైర్యము నింపే విధంగా నీ భక్తి ఉండాలి అంటాడు. ఎందుకంటే యోబు అందరినీ కోల్పోయినప్పుడు, తన చుట్టూ అందరినీ సమస్తము కోల్పోయినప్పుడు ఇంకా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఆయనకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నేను అన్నీ కోల్పోయాను, ఈరోజు నాకు ఎవ్వరూ లేరు, కానీ నాకు నా దేవుడు ఉన్నాడు. నేను కోల్పోయిందంతా మళ్ళీ నాకు ఇస్తాడు అన్న నమ్మకం, అన్న ధైర్యంతో యోబు జీవిస్తూ వచ్చాడు. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు. నా విమోచకుడు సజీవుడు కనుక ఇంకా నా చాప్టర్ క్లోజ్ కాలేదు. లోకమంతా అనుకుంటున్నారు ఇక అయిపోయింది యోబు పని అని, కానీ నేను చేసే ఈ ప్రార్థన నాకు ధైర్యం, నా దేవుడు నాకు మళ్ళీ సమస్తమును మళ్ళీ సమకూరుస్తాడన్న ధైర్యముతో యోబు ఆయన జీవిస్తూ వచ్చాడు.
హీబ్రులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం ఇలా చదువుతున్నాం. 5 నుంచి 8 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు వాగ్దానం ఉంది, నిన్ను ఎప్పటికీ ఎడబాయను, ఎప్పటికీ నిన్ను విడువను అనే మాటను. ఐ విల్ నాట్ ఫోర్సేక్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ అలోన్. చూడండి, ఆ వాగ్దానం, నేను ఎప్పటికీ ఎడబాయను, నేను ఎప్పటికీ విడువను అంటున్నాడు దేవుడు. సో ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా నీ దేవుడు నిన్ను ఎడబాయడు, నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇంకొక నామం ఏమిటి అంటే ఇమ్మానుయేలు అని పిలుస్తాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు సదా మనతో ఉంటాడు అని అర్థం. గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉంటాడు అని అర్థం. సో దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీతో నేను ఉంటాను, నీతో నేను నడుస్తాను అని వాగ్దానం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో నాతో నడుస్తాడు. నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ నీ దేవుడు నీతో నడుస్తాడు. నీ దేవుడు నీతో నడిచినప్పుడు యెషయా గ్రంథంలో మనం చదువుతాం, నువ్వు నీటి మీద నడిచినా నువ్వు ఆ నీటిలో మునిగిపోలేవు, నువ్వు అగ్నిలో నడిచినా ఆ అగ్నిలో నువ్వు కాలిపోలేవు. ఎందుకంటే నీ దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. యాకోబుని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన తండ్రిని మోసం చేస్తున్నాడు, వాళ్ళ అన్నని మోసం చేస్తున్నాడు, వాళ్ళ అమ్మని మోసం చేస్తూ ఉన్నాడు. అలా అందరినీ మోసం చేసి యాకోబు ఆశీర్వాదం తీసుకొని ఆయన లాబాను దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆయన మామ అయిన లాబాను దగ్గరికి. అనేక సంవత్సరాలు అక్కడ గడిపిన తర్వాత తిరిగి యాకోబు ప్రయాణమై తన సొంత ఇంటికి, తన సొంత ఊరికి, తన అన్న ఉన్న ప్రదేశానికి తిరిగి వస్తూ ఉన్నాడు. కానీ ఆయనలో భయం, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా అన్న మంచిగా నన్ను అంగీకరిస్తాడా? ఎందుకంటే నేను ఆయన మోసం చేశాను, మా వాళ్ళందరూ మళ్ళీ నన్ను అంగీకరిస్తారా, లేకపోతే నాకు వ్యతిరేకంగా పోరాడతారా అనే ఒక భయముతోనే యాకోబు తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నాడు. బహుశా అలసిపోయి ఉంటాడు. కానీ ఆ రాత్రి బేతేలు దగ్గర ఒక రాయిని తల కింద పెట్టుకొని యాకోబు పడుకున్నప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక పెద్ద నిచ్చెనని చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన పరలోకానికి భూలోకానికి ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందికి వాళ్ళు రావడం ఆయన దర్శనం చూస్తూ ఉన్నాడు. చూడండి, అలాంటి సమయంలో కూడా దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను. ద లాస్ట్ థింగ్ జేకబ్ ఎక్స్పెక్టెడ్ వాస్ గాడ్ స్పీకింగ్ టు హిమ్. ఆయన చివరిగా దేవుడి నుంచి ఆశించేది ఆ పరిస్థితులు అంటే దేవుడు నాతో మాట్లాడతాడని ఆయన అస్సలు ఊహించుండాడు. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితులలో యాకోబుతో దేవుడు ఆ దర్శనం చూపించి, యాకోబు నువ్వు భయపడకు, నీ మీద ఉన్న వాగ్దానం ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని ఒక సూచనని, ఒక సైన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలోనే ఉంటే నీకు దేవుడిచ్చే వాగ్దానం నిన్ను ఎప్పుడు కూడా, ఏ పరిస్థితిలో కూడా, ఏ స్థితిలో కూడా దేవుడు ఎప్పటికీ నిన్ను ఎడబాయడు, నిన్ను విడనాడడు. గాడ్ విల్ నాట్ ఫోర్సేక్ యూ, నార్ గాడ్ విల్ లీవ్ యూ అలోన్. నీతో ఉండి ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉంటాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ మనము చాలాసార్లు గతంలో మనం చేసిన తప్పులని బట్టి అభద్రతా భావంలో జీవిస్తాం. అండ్ రెండవదిగా భవిష్యత్తుని ఊహించుకొని ఆ భయంలో మనం జీవిస్తాం. వి లివ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. అండ్ మూడవదిగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా, ఆ అన్నిట్లో కూడా మనము ఏం జరుగుతుందో అని ఆందోళనలో జీవిస్తాం. వి లివ్ ఇన్ అన్సర్టనిటీ ఆఫ్ అవర్ ప్రజెంట్. ఇలాంటి సమయంలో అటు భవిష్యత్తులో కావచ్చు, ఇటు ఉన్న పరిస్థితుల్లో కావచ్చు,
గతంలో కావచ్చు, దేవుడు నీతో ఉన్నాడు. యాకోబు లాబాను దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవుడు అదే యాకోబుని ఇస్సావు దగ్గరికి, తన సొంత ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దేవుడు యాకోబుతో ఉన్నాడు. కానీ యాకోబు గమనించలేదు. లాబాను కూడా యాకోబుని మోసం చేయాలనుకున్నాడు, తన మామ అయిన లాబాను. కానీ ఆయన మోసం చేయకుండా దేవుడు ఆయనతో ఉండి అనేక అద్భుతాలు యాకోబు ద్వారా కూడా దేవుడు అక్కడ చేశాడు. యాకోబు మూలముగా లాబాను బాగా ఆశీర్వదించబడ్డట్లుగా కూడా మనం చూస్తున్నాం. యాకోబు గమనించలేదు, కానీ దేవుడు యాకోబుతో లాబాను దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు యాకోబుతో ఉన్నాడు. యాకోబు నడిపిస్తూనే ఉన్నాడు, కానీ యాకోబు ఆ విషయాన్ని గమనించుకోలేకపోయాడు. ఈరోజు నువ్వు గమనించినా గమనించకపోయినా, నువ్వు పాత జీవితంలో గతంలో నువ్వు చేసిన తప్పులని బట్టి బహుశా యాకోబులాగా అభద్రతా భావంలో నువ్వు జీవిస్తున్నావేమో. కానీ మన దేవుడు క్షమించే దేవుడు అనే మాటను చెప్తూ ఉన్నాను. అదే యాకోబు దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నీ పాదాలు విడిచిపెట్టను అన్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఆశీర్వాదం కోసం యాకోబు పెనుగులాడాడో, యాకోబు గోజాడాడో, యాకోబు ప్రార్థించాడో, దేవుడు యాకోబు చేసిన తప్పుని క్షమిస్తూ ఉన్నాడు. ఆ క్షమించిన దేవుడు యాకోబుతో అంటున్నాడు, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అని మారుస్తా అంటున్నాడు. చూడండి, బహుశా గతంలో చేసిన ఆ తప్పులన్నీ నీ పదే పదే నీకు గుర్తుకొచ్చి నిన్ను అభద్రతా భావంలోకి నెడుతున్నాయేమో. మేబీ యు ఆర్ ఫేసింగ్ ద గిల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ సిన్స్. ఈరోజు యాకోబు చేసినట్లుగా మనం కూడా చేద్దాం. ఆ యేసయ్య పాదాలు పట్టుకొని, ప్రభువా ఎస్, కొన్ని పరిస్థితుల్లో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నాకు క్రొత్త జీవితాన్ని ఇవ్వు, మళ్ళీ నాకు క్రొత్త ద్వారాలు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు గాడ్ షాల్ ఓపెన్ న్యూ డోర్స్. యాకోబుని క్షమించిన దేవుడు, యాకోబుకు ఒక నూతన దర్శనాన్ని ఇచ్చిన దేవుడు, యాకోబుకు ఒక నూతన పేరునిచ్చిన దేవుడు, యాకోబు పట్ల ఒక నూతన ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నీతో కూడా కలిగి ఉంటాడు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, యాకోబు తర్వాత మనము అనేక మంది ఇలాగే యాకోబులాగానే జీవించడం మనం చూస్తూ ఉన్నాం. మోషే చనిపోతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే భయంలో ఉన్నారు. ఎలాంటి భయంలో ఉన్నారు? ఇక్కడి నుంచి మోషే చనిపోయాడు, శత్రువుల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు, మమ్మల్ని ఎవరు వాగ్దాన భూమికి నడిపిస్తారు? యెహోషువ కూడా అభద్రతా భావంలో ఉన్నాడు. యెహోషువ కూడా భవిష్యత్తు గురించి ఆయన భయపడుతూనే ఉన్నాడు. అలాంటి సమయంలోనే దేవుని వాగ్దానం యెహోషువకు వస్తుంది. యెహోషువ, నువ్వు భయపడకు, నేను మోషేతో ఉన్నట్లుగా నేను నీతో కూడా ఉంటాను, మోషేని నడిపించినట్లుగా నిన్ను కూడా నడిపిస్తాను అని దేవుడు యెహోషువని బలపరుస్తూ ఉన్నాడు. మనం అనేక మార్లు అనుకుంటాం, ఒక మనిషి మన జీవితం నుంచి వెళ్ళిపోతే, ఒక మనిషి మనకు దూరం అవుతే, అయ్యో ఎలా జీవించాలా మనిషి లేకుండా. కానీ దేవుడు ఖచ్చితంగా మరి యొక్క మార్గాన్ని తెరుస్తాడనే మాటని చెప్తూ ఉన్నాను. అనేక 40 సంవత్సరాలు మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు. వాళ్ళు మోషేని మాత్రమే నాయకుడిగా గుర్తించారు. సడన్గా మోషే చనిపోయాడు. ఇక వాళ్ళందరూ కూడా ఒక భయంలో జీవిస్తున్నారు. కానీ దేవుడు యెహోషువని ఆయన తయారు చేశాడు. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దాన భూమికి నడిపించాడు. ఈరోజు అలాంటి అభద్రతా భావంలో ఉంటే, అలాంటి భయంలో నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుడు నీ తోడుగా ఉన్నాడు, నేనెప్పటికీ ఎడబాయడు, ఎప్పటికీ విడనాడడు అనే మాటని చెప్తూ ఉన్నాను. దేవుడు యాకోబుతో ఉన్న దేవుడు, అబ్రహాముతో ఉన్న దేవుడు, ఇస్సాకుతో ఉన్న దేవుడు, యెహోషువతో ఉన్న దేవుడు నీతో నాతో కూడా ఉండి నిన్ను నన్ను నడిపించునుగాక. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా నాలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించు,
నాలో ఉన్న ప్రతి అభద్రతా భావాన్ని తొలగించు, నాలో ఉన్న ఆ మానసిక ఒత్తిడిని తీసే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవు, జాలిగల దేవుడవు, కనికరము గల దేవుడవు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డల వైపు నీ కనుదృష్టిని ఉంచమని ప్రార్థిస్తున్నా. వాళ్ళలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించు, ప్రతి ఆందోళన తొలగించు, వాళ్ళలో ఉన్న ప్రతి మానసిక ఒత్తిడి నుంచి వాళ్ళకి విడుదల దయచేసి ప్రభువా, వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యమును పుట్టించునుగాక, వాళ్ళ విశ్వాసం వాళ్ళని ముందుకి నడిపించునుగాక. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక.